ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉండి. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్ల. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్ల. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారండి. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాకన్నా చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ ఏం పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటుంది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా?